రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అనేక హక్కులు కల్పించారని, ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెల్లడించారు. గూడూరు పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. సో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కోసం కూడా మనం ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. సిమిలర్లీ దేశభక్తి గేయం పాడతారు. అనంతరం మన గౌరవ శాసనసభ్యులు వారు మన గణతంత్రం భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మన రాజ్యసన్ మనకి ఈ యొక్క సబ్ కలెక్టర్ గా రావడం చాలా ఆనందం. దయచేసి వినండి. మున్సిపల్ శాఖలో అది అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం అది జరిగింది. ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం కూడా 76 రిపబ్లిక్ డేకి మీ అందరికీ నా తరఫున నుంచి హార్దిక శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే అంటే 26 జనవరి 1950కి మన దేశ్ కోసం ఒక సంవిధాన్, ఒక కాన్స్టిట్యూషన్ అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అంటే మన గైడింగ్ లైట్, మన అందరు ఆఫీసర్స్కి, అందరూ ఈ నేషన్ అందరూ సిటిజన్స్కి ఒక గైడింగ్ లైన్ అంటే ఏంటి, అది కాన్స్టిట్యూషన్. మనం అందరూ ఆ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్తో ప్రకారంగా ఈ పని చేస్తున్నాము. ఇది అన్ని డిపార్ట్మెంట్ అన్నీ మనకి ఆ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో ఈ 26 జనవరి 1950కి వచ్చిన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం ఈ 26 జనవరికి ఇది రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది మనకు ఒక రిమైండర్. ఇది ఫ్రీడమ్, మన దేశ ఫ్రీడమ్ 1947కి అది వచ్చిన తర్వాత 2 years 11 monthsకి అది రిపబ్లిక్ డే 26 జనవరి 1950కి ఈ కాన్స్టిట్యూషన్ ఫైనలైజ్ చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ అవర్ గైడింగ్ లైట్. ఆ కాన్స్టిట్యూషన్ మనది గైడింగ్ లైట్. సో మీ అందరికీ మళ్ళీ ఈ రిపబ్లిక్ డేకి హార్దిక శుభాకాంక్షలు. నేడు జనవరి 26న మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ సమయంలో మనం సాధించిన పురోగతిని సమీక్షించుకుంటూ భవిష్యత్తుకు గమ్యంని నిర్దేశిస్తున్నాము. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. సో అది కొంచెం మీరు అది గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సబ్ కలెక్టర్ గారికి, అలాగే మన డిఎస్పీ గారికి, వాణి గారికి, అలాగే మా ఎంఈఓ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు, అలాగే టీచర్స్కి, పిల్లలకి, అందరూ కూడా పెద్దలకి నా నమస్కారం, పిల్లలకి నా ఆశీర్వాదం. నిజంగా మా సబ్ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా వేదికని ఎంచుకున్నారు. ఎందుకంటే చాలా అందంగా, చిన్నదైనా కానీ చాలా అందంగా ఏర్పాటు చేసినందుకు మా సబ్ కలెక్టర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామూలుగా యాక్చువల్గా అయితే మా సబ్ కలెక్టర్ గారు గ్రౌండ్లో చేయాలా, మా సింపుల్ కాబట్టి మా సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ యొక్క పండుగని మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడే మా డిఎస్పీ గారు చెప్పినట్టు ఎంతోమంది మహనీయుల త్యాగఫలం ఈరోజు ఈ యొక్క గణతంత్రం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం ఎంతోమంది పోరాడే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ యొక్క నాయకుల యొక్క ఆశయాల కోసం అందరూ కూడా మనందరం కూడా పాటించి అవి జరిగే విధంగా, అమలు జరిగే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మా సబ్ కలెక్టర్ గారు గూడూరులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారీగా ఈ యొక్క బుక్లో పొందుపరిచారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకుండా గత 5 సంవత్సరాల్లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రాగానే ఎన్నో సంవత్సరాలుగా రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉంటే R&B రోడ్లన్నీ కూడా ఈరోజు రిపేర్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అలాగే గ్రామాల్లో NRIGS కింద
ప్రతి మండలంలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా గూడూరులో ఎన్నో మంచినీటి పథకాలు కూడా ప్రారంభించారని చెప్పి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా శాశ్వతమైనటువంటి మంచినీటి పథకాన్ని జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో ఈరోజు క్రిప్ సిటీ దాదాపు 1100 కోట్ల రూపాయలతో క్రిప్ సిటీ నిర్మాణం పనులు కూడా అతి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాంపోజిషన్ కూడా మా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాట్లాడి ఏర్పాటు చేశారు. అవి కూడా త్వరలో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సాగరమల్ రోడ్డు నిన్నే మా కలెక్టర్ గారు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి త్వరగా పూర్తి చేయమని చెప్పి సాగరమల్ రోడ్డు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా హడ్కో అనుకుంటుంది ఆప్కో అది కూడా కొన్ని 100 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో పనులు జరుగుతున్న విషయాన్ని కూడా మేము అందరూ గుర్తు చేస్తాం. ఎందువల్లంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల.